చాలా సందర్భాల్లో మన అదృష్టానికైనా దురదృష్టాలకైనా కారణమయ్యేది మన మాట తీరే అని గుర్తుపెట్టుకోండి. ఇక వీడియోలోకి వస్తే పప్పు గోంగూర తినే ఉంటారు, గోంగూర పచ్చడి తినే ఉంటారు, కానీ గోంగూర ఫ్రై ఎప్పుడైనా చేశారా? చేయకపోతే చాలా మిస్ అయినట్టే. అబ్బో అంత బాగుంటుందా అంటే చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం పట్టు తీసిన వెల్లుల్లి అయితే ఒక కప్పు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి తినడం వల్ల గుండెకి చాలా మంచిది, అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. పిల్లలు తినగానే అన్నం అయితే ఊసేస్తారు, కానీ ఇందులో వేసే వెల్లుల్లి అమృతంలా ఉంటుంది. దీన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని బాగా మరిగిన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు పోపులు అయితే వేసుకొని అలాగే 4 ఎండుమిర్చి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని 2-3 టమాటీలు కూడా వేసుకోవాలి. టమాటీ కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. గోంగూర కాస్త మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరో 2-3 నిమిషాల తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా ఆల్ గరం మసాలా పొడి కూడా వేసుకొని ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి 40 to 50 మినిట్స్ వరకు మధ్య మధ్యన కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గోంగూర ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది ఉంటే 3 పూట్ల భోజనం దీంతోనే తినాలి అనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.